ఇది 4 నెలలకే. ముందు జగన్ ప్రభుత్వం 4 నెలలకు పెట్టింది. వీళ్ళు గెలిచిన తర్వాత 4 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు. ఇప్పుడు 4 నెలలకే. అంటే ఒక విధంగా ఈ బడ్జెట్ అనేది రాజ్యాంగ లాంఛనం తప్ప దీనికి దీంతో అయ్యేది లేదు. ఎందుకంటే మళ్ళీ మార్చి తర్వాత పెట్టేదే పూర్తి స్థాయి బడ్జెట్, పూర్తి స్థాయి ప్రభుత్వ విధానాలు అప్పుడు వస్తాయి. ఈ బడ్జెట్ చూస్తే పయ్యావుల కేశవ్ ఆయన అభినందించాలి. ఎందుకంటే దీర్ఘకాలం నుంచి తెలుగుదేశంలోనే ఒక కీలక పదవి రావటము అదంతా కూడా ఇప్పుడే ఆయనకు జరుగుతూ ఉంది. 3 లక్షల కోట్ల దాకా పెడతారేమో అంటే అది 2,94,000 కోట్లు అంత ఆపారు. అంటే కొంత సవాళ్ళు కూడా తీవ్రంగా ఉన్నాయి అనే విషయం కూడా చెప్పాడు. అయితే దానికి గత ప్రభుత్వం కారణమని సహజంగా అన్నప్పటికీ కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అనే మాట ఆర్థిక మంత్రి నోట రావటం అన్నది మనం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గడ్డుగానే ఉంది. మీరు ఈ బడ్జెట్లో చూస్తే కూడా రెవెన్యూ వ్యయం అంచనా 2,35,000 కోట్లు అన్నారు. గత ప్రభుత్వం మీద ప్రధానమైన విమర్శ ఏంటి? రెవెన్యూ పథకాలు ఇవి తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎక్కువగా చేయలేదు అని. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా మూలధన వ్యయం 32,000 కోట్లు అని పేర్కొన్నారు. ఇది 2,94,000 కోట్లలో ఈ 32,000 కోట్లు ఇది అయితే 34,000 కోట్లు రెవెన్యూ లోటు. ఇప్పుడు 34,000 రెవెన్యూ లోటు ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ద్రవ్య లోటు ఇంకా చాలా 50,000 కోట్లు 60,000 కోట్లు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎదురీత, ఆర్థిక రంగంలో ఎదురీతలో ఉంది, సంక్షోభంలో ఉంది అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. సహజంగా వైసీపీ ప్రభుత్వం టీడీపీ వచ్చాక వైసీపీని అనడం జరిగినప్పటికీ కేంద్రము విభజన తర్వాత చేయాల్సినటువంటి సాయం చేయకపోవటం అనేది దీనికి ప్రధానమైన కారణం. వీళ్ళేమో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏమీ అనలేరు. అందుకనే ఈ మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కేంద్రం నుంచి రావాల్సింది ఇంకా రావాలి అని అడుగుతున్నట్టు కానీ లేదు కేంద్రం ఇవ్వడం లేదని విమర్శ కానీ లేకుండా దాన్ని క్లుప్తంగా ముగించారు, చెప్పారు. ప్రశ్న అడగడానికి ప్రతిపక్షం కూడా అందులో లేదు. అదే దాని మీద నేను తప్పకుండా మాట్లాడతాను. కూడా బడ్జెట్ సమావేశంలో అడగరండి, బడ్జెట్ జనరల్గా చదివేస్తారు. తర్వాత నిజంగా ఆ విషయంలో ఒక విషయం చెప్పాలి, గతంలో జగన్ ప్రభుత్వంలో మటుకు బడ్జెట్ ప్రసంగంలో కూడా జోక్యం చేసుకునేవాడు ముఖ్యమంత్రి. చాలా ఆశ్చర్యం. లోక్సభలో కానీ శాసనసభల్లో కానీ ఎక్కడ ముఖ్యమంత్రి ఆ కాసేపు కనీసం ఆర్థిక మంత్రి సమయం ఇస్తుంది. దాంట్లో కూడా జగన్ లేచి వివరణ ఇస్తుండేవాళ్ళు. అదేమో అవసరం లేని విషయమని అందరూ కూడా భావించేవాళ్ళు. ఏదైతే ఈ బడ్జెట్ పెట్టారు కానీ లోటు చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యమైన అంశము సూపర్ సిక్స్లో 2 అమల్లోకి వచ్చాయి. మిగిలిన ఏంటి అందులో ముఖ్యంగా తెలంగాణలో మహిళలు ఇప్పటికే బస్సుల్లో ఉచితంగా తిరుగుతున్నారు. మరి ఏపీలో ఎప్పటి నుంచి ఉచితంగా అలా అనుమతిస్తారనేది ఉంది. ఈ బడ్జెట్లో కూడా ఆ విషయానికి సంబంధించి త్వరలోనే అన్నారు తప్ప వెంటనే అనలేదు. బహుశా ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా కావచ్చు. నిన్న కూడా మీతో అంటున్నాను కదా, చంద్రబాబు నాయుడు తెలివైన వ్యక్తి, కొంచెం వాస్తవికవాది. అందుకని అన్నీ ఒకటేసారి పెట్టుకొని మునిగిపోవడానికి బహుశా సిద్ధపడకపోవచ్చు అని. ఎప్పటి నుంచి చేస్తారు అది అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటేమో సహజంగా మన మీడియా స్టైల్ను బట్టి అన్నిటికీ కేటాయింపులు ఎలా ఉన్నాయని చెప్తూ పంచాయతీరాజ్కు 12,000 కోట్లు ఇచ్చారని, ఇది చాలా ఎక్కువ. 16,000 కోట్లు ఇది పవన్ శాఖకు చాలా ఎక్కువగా ఇచ్చారు. 16,739 కోట్లు అని ఇస్తున్నారు. వాస్తవంగా నిజానికి గ్రామాలు చాలా ఎక్కువగా ఉంటాయి, పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ చూస్తున్న కారణంగా కావచ్చు, పయ్యావుల కేశవ్ కూడా చదివేటప్పుడు పర్యావరణం, పంచాయతీరాజ్ వీటి గురించి కొంచెం స్ట్రెస్ చేసి చెప్పడం మనం గమనిస్తాం. గత ప్రభుత్వం మీద విమర్శలు చాలా తీవ్రంగా చేశారు. వాళ్ళ వల్ల ఈ ఆర్థికం అంతా కూడా వచ్చిందన్నారు. రాజధాని అభివృద్ధి అన్నది ఆ అంశం మీద నిధులు 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు, ఇవి ప్రపంచ బ్యాంక్ అప్పు నిజానికంటే అది కూడా ఒక విధంగా అప్పు కింద లెక్క. అప్పు చేయాల్సింది కూడా ఈసారి కూడా మొత్తం ఈ బడ్జెట్లో మొత్తం అన్ని కలిపితే ఒక 92,000 కోట్ల దాకా అప్పు తేవడానికి సూచనలు ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చెల్లింపులేమో 24,000 కోట్ల దాకా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా భారంతో కూడినటువంటి బడ్జెట్. పూర్తి చిత్రం మనకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలవ్వాల్సిందే. కానీ బహుశా ఇది ఒక రికార్డు. ఒకే సంవత్సరంలో ఒక రాష్ట్రం
3 సార్లు ఓటాన్ అకౌంట్లు 3 సార్లు తాత్కాలిక బడ్జెట్లు ప్రవేశపెట్టడం అన్నది సాధారణంగా జరగదు. దానికి ఒక కారణం ఆర్థికమైన సమస్యలు కూడా, సవాళ్ళ మధ్యలో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. సరే, తర్వాత అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ విడిగా ఆయన చెప్తున్నారు, ఆయన విమర్శలు అవన్నీ చేస్తున్నారు. అంటే మనం గమనించగలిగింది ఏంటంటే దుస్సాహసానికి అయితే సిద్ధపడలేదు ప్రభుత్వం. ఓకే, జాగ్రత్తగా ఆచితూచి అడుగేద్దాము అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు తప్ప, కేంద్రం నుంచి వచ్చే తక్కువే, రాష్ట్రంలో ఉన్న తక్కువే కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకు పోదాము అనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మీరు అన్నట్టు బడ్జెట్ సమావేశం, బడ్జెట్లో కేటాయించినవన్నీ కూడా 100కి 100% అది కేటాయించి అదేం లేదండి. ప్రతి బడ్జెట్లో కూడా గతంలో చేసినటువంటి కేటాయింపులు, సవరించిన అంచనాలు, తుది అంచనాలు నిజంగా జరిగినవి. సో మళ్ళీ వచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత ఖర్చు అయిందో నిజంగా చెప్తే, అది వర్మ గారు మీకు నేను 100 కోట్లు ఇస్తానని చెప్పిన తర్వాత దాని మధ్యలో మార్చి 100 అనుకున్నాను 120 కోట్లు చేస్తున్నానని కూడా నేను మీకు చెప్పొచ్చు. కానీ ఆర్థిక సంవత్సరం ముగిశాక మీరు నాకు అప్పుడు మీరు చెప్తారు వాస్తవంగా ఖర్చు అయింది ఇంత, మిగిలింది ఇంత అని. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు బడ్జెట్లు అంటే మీడియా కారణం వల్లను ప్రజలలో ఆందోళన కోసం కూడా కొంచెం హెవీగా చూపించటము, తర్వాత అవి మళ్ళీ తగ్గించడం జరుగుతూ ఉంటుంది. పూర్తి వివరాలు మనకు అప్పుడు తప్పకుండా తెలుస్తాయి. అంటే లెక్కలు అయితే ఉంటాయి, ఇవన్నీ కాగ్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు 6 నెలలకు సంబంధించి కాగ్ మొన్న మొదటి 6 నెలలకు చెప్పింది. మొదటి 6 నెలల్లో మొదటి 2 నెలలు వైసీపీ ప్రభుత్వం ఉంది, మిగిలిన 4 నెలలు ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వాళ్ళు దాంట్లో రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం 1,27,000 కోట్లు కాగా లోటు వసూలు అయింది 60,000 కోట్లకు అటు ఇటు ఉంది. అంటే సగానికి సగం లోటులో ఉంది అని కాగ్ మొదటి 6 నెలల నివేదిక చెప్పింది. ఈ రెండో 6 నెలల్లో కూడా అది పెద్ద మారిపోయే అవకాశం కూడా అంతగా ఉండకపోవచ్చు. అమరావతి సమస్య కూడా నేను రేపు మీకు ఎప్పుడైనా చూపిస్తాను. వాళ్ళు ప్రపంచ బ్యాంకు మొన్న పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళకు నివేదిక తయారు చేశారు. వాళ్ళు 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక డెవలప్మెంట్ హబ్ కావాలి, ఎందుకంటే హైదరాబాద్ పోయింది కాబట్టి వీళ్ళకు డెవలప్మెంట్ హబ్ కావాలి. కానీ అదే సమయంలో ఈ డెవలప్మెంట్ హబ్కు తీవ్రమైన సవాళ్లు మటుకు ఉంటాయి. అది మౌలిక సదుపాయాల ఏర్పాటు, పెట్టుబడులు రావడానికి కావాల్సిన దాంట్లో మార్కెట్ ఒడిదుడుకులు, ఉద్యోగాల కల్పన, ఇవన్నీ సవాళ్లుగా ఉంటాయని చెప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవము వాటన్నిటినీ ఇద్దరు మంత్రులు కూడా బాగా ప్రశంసించారు. దాంతోపాటు ఈ సవాళ్ళను కూడా తీవ్రంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సరే, ఏంటి వైసీపీ డుమ్మా కొట్టడం ఎలా చూడాలి? అది పూర్తిగా అవాస్తు సరైంది కాదు. ఎందుకంటే వచ్చి ఇక్కడ మాట్లాడాలి తప్ప మాట్లాడిన